ఈరోజే ఎలక్షన్ రిజల్ట్. మనలో చాలామంది ఆసక్తిగా ఎవరు గెలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ జనరల్‌గా మనకేం కావాలి? మనలాగా ఏపీలో ఉన్న వాళ్ళకందరికీ ఏం కావాలి? ఏపీ స్టేట్స్‌లో ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అని కొట్టుకోవడం కాకుండా, ఎలక్షన్స్‌లో ఎవరు ముందొస్తే వాళ్ళు గెలిచారని సంబరపడడం కాకుండా, మన ఏపీలో ఉన్న ప్రజలకి ఏం కావాలి? మనకేమొస్తే బావుంటుంది? అంటే ఉద్యోగాల రీత్యా, అలాగే ఇండస్ట్రియల్‌లో ఎలాంటి ఇండస్ట్రీస్ మన ఏపీకొస్తే బావుంటుంది. అలాగే ఉద్యోగాల కోసం అంటే ఆల్రెడీ డిగ్రీ అయిపోయి ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం. అలాగే మనలో ఇంకా మెడికల్ సెక్టర్ గానీ, స్కూలింగ్ సెక్టర్ గానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ, ఇవన్నిట్లో ఎలాంటి మార్పులొస్తే బావుంటుందని డిస్కస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందనమాట. ఈరోజు ఎలాంటి డిస్కషన్ ఉంటుందంటే, మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్ప. అందుకే మన మన ఏపీలో ఉన్న 2 పెద్ద పార్టీలు కూడా వాళ్ళ ఫ్రీ మేనిఫెస్టోని చూపించడం జరిగింది. కానీ ఎంతమందికి ఆ మేనిఫెస్టో తెలుసో కూడా తెలీదు నాకు. ఆ మేనిఫెస్టోస్ కాకుండా జనరల్‌గా మనకేం కావాలి అనే దాని కోసం ఈ వీడియో చేస్తున్నాం. సో, డెఫినిట్‌గా వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చాలా సెక్టర్స్ మనం కవర్ చేయబోతున్నాం. విడివిడిగా అవేంటి, మనకేం కావాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఇప్పుడు మన స్టేట్ ఎకానమీని 3 డివిజన్‌గా డివైడ్ చేస్తే, అంటే 3 సెక్టర్‌లుగా డివైడ్ చేస్తే, ఒకటి అగ్రికల్చర్, ఒకటి ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అండ్ థర్డ్‌ది సర్వీస్ సెక్టర్ అనమాట. ఇప్పుడు అగ్రికల్చర్ ఏంటంటే మనకి ఎక్కువ ప్రాధాన్యత పోషిస్తుందనమాట. ఎందుకంటే మనకి అగ్రికల్చర్ అనేది ఆల్ ఓవర్ ఆంధ్రాలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఫార్మర్స్‌కి ఏం కావాలి? వాళ్ళకి ఎలాంటి అగ్రికల్చర్‌ని మనం ఆహ్, కోరుకుంటున్నాం. ఇలాంటివన్నీ గూడా మనం సజెస్ట్ చేయొచ్చు జనరల్‌గా. ఇక్కడ మెయిన్‌గా ఫార్మర్స్‌కి ఏం కావాలి? ఫార్మర్స్ ఎలాంటి పంటలు పండిస్తే బావుంటుంది దాని మీద గవర్నమెంట్ ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన ఏపీలో ఎక్కువ ఏం సేల్స్ అవుతుంది. అలాగే ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్‌లో అగ్రికల్చర్ మనకి ఏ విధంగా మనకు సహాయపడుతుందనేది కూడా గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఫార్మర్స్‌కి ఏం కావాలనేది మనం చూసుకుంటే జనరల్‌గా వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ ఫార్మ్స్ కావాలి. అలాగే వాళ్ళు పండించే దానికి ఎరువులు అంటే ఇలాంటి విత్తనాలు అవన్నీ ఉంటాయి కదా! అవి గూడా ఇవ్వాలి. అలాగే వాటర్ అండ్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వాటర్ ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా మనం ప్రీవియస్ హిస్టరీలో చూసుకున్నట్టుగయితే వాటర్ లేక గూడా చాలామంది రైతులు వ్యవసాయం మీద హోప్స్ వదిలేస్తున్నారు. సో, దానికోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి. అలాగే పండించిన తర్వాత పంట పాడైపోవడం. ఎందుకు పాడైపోతుంది? జనరల్‌గా భూమిలో సారం లేక పాడైపోతుందనమాట. సో, ఇలాంటి సారాన్ని ఎలాగ పెంచాలి? అంటే ఈ ప్రత్యేకమైన ఒక సాయిల్‌లో ఎలాంటి పంటేస్తే ఫార్మర్ మంచి రిజల్ట్ వస్తుందో, అది ఫార్మర్‌కి మనం ఎడ్యుకేట్ చేసేలాగా ఉండాలనమాట. ఆల్రెడీ రైతు బడి లాంటి యూట్యూబ్ ఛానల్స్‌లో రైతులకెప్పుడు ఎడ్యుకేట్ జరుగుతూనే ఉంది. అలాగే మనం మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆ సపోర్ట్ అనేది కావాలి. ఫార్మర్స్ దగ్గరికి నేరుగా వెళ్లి, వాళ్ళకి రచ్చబండో, లేకపోతే సమ్ స్కూలో, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫీసో ఏదో ఒకటి తీసుకొని, అందులో వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేసి, వాళ్ళకి ఎలాంటి సాయిల్ ఉంది, ఆ సాయిల్ శక్తిని మనం ఎలా పెంచాలి? అంటే మనకిప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా అందరూ చూస్తూనే ఉన్నారు కదా! ఇప్పుడు ఆర్గానిక్ కాయగూరలు గూడా ఎక్కువగా కొనుక్కొని తినాలని మనకెక్కువ యాడ్స్ రావడం గానీ, మనం కూడా అవే ఎక్కువ ఆర్గానిక్ కాయగూరలకి మనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాం కాబట్టి, అగ్రికల్చర్ చేసే వాళ్ళ అందరి మైండ్‌లోకి ఆ థాట్ రావాలనమాట. సో, దానికి గవర్నమెంట్ చాలా వరకు కృషి చేయాల్సుంటుంది. అంటే వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ ఇవ్వడం, లోన్స్, అలాగే వాళ్ళకి కావాల్సిన ఎరువులు, స్టోర్ చేసుకోవడానికి స్టోరేజు ఇవన్నీ కావాలనమాట. సో, దానికి గవర్నమెంట్ చాలా ఫోకస్ చేయాలి. ఇంకా డెవలప్ చేయడానికి మంచి ఫండ్స్ రైజ్ చేయాలి. అలాగే జిల్లాకు ఒక కోల్డ్ స్టోరేజ్ ఫార్మ్ లాగా ఉంటే బావుంటుంది. అలాగే రైతులు అమ్ముకోవడానికి కూడా రైతు బజార్ లాంటి ప్లేసెస్ కూడా ఎక్కువగా డెవలప్ చేయాలి. ఇది నా థాట్ అగ్రికల్చర్ గురించి. నెక్స్ట్ కమింగ్ టు ఇండస్ట్రియల్ సెక్టర్. సో, జనరల్‌గా మనకి ఇండస్ట్రియల్ అనగానే మనకి ఏమేమి గుర్తొస్తది? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్, టెక్స్‌టైల్స్, అలాగే మొబైల్స్, టెలికామ్ ఇలా చాలా ఇండస్ట్రీస్ మనకి మైండ్‌లో స్ట్రైక్ అవుతాయి. అలాగే మనకి ఐటీ రిలేటెడ్ కంపెనీస్ కూడా మనకి స్ట్రైక్ అవుతూ ఉంటాయన్నమాట. సో, జనరల్‌గా మనకి ఇంతవరకు క్యాపిటల్ అయితే లేదు. సో, జనరల్‌గా క్యాపిటల్ ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా గూడా, పదవిలోకొచ్చినా గూడా ఫస్ట్ అయితే మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఒక క్యాపిటల్. మనకి ఏపీకి ఒక క్యాపిటల్ అయితే కావాలి. ఆల్రెడీ 9 ఇయర్స్ నుంచి మనకు క్యాపిటల్ లేక మనం ఏడుస్తున్నాం. సో, ఇప్పుడు మనకైతే క్యాపిటల్ అయితే కావాలి.
సో క్యాపిటల్ వచ్చిన తర్వాత మనకి ఎక్కడ ఏ ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇండస్ట్రీస్ని ఇంకా డెవలప్ చేయాలంటే మనకి రోడ్స్, అలాగే పవర్, అలాగే మనకి ఎయిర్వేస్, వాటర్ వేస్ ఇవన్నీ కావాలి. సో ఎయిర్వే అంటే ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అవి ఉన్నాయి, ఎందుకంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం. అలాగే మనకి ఆల్రెడీ పోర్ట్స్ కూడా మనం డెవలప్ చేయాలి. మన ఆంధ్రాలో ఇంకా ఎక్కడైనా 2, 3 పోర్టులు ఉంటే బాగుంటుంది. విశాఖపట్నం, కాకినాడ అలా కాకుండా ఇంకా ఏదైనా పెద్ద పోర్ట్ లాగా ప్లాన్ చేస్తే ఒకటి బాగుంటుంది. అలాగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ మనకి ఇంకా కావాల్సిన లేబర్, సెక్యూరిటీ ఇవన్నీ బయట నుంచి మన లేబర్‌ని అవి తెచ్చుకోకుండా, మన ఏపీలోనే ఉన్న లేబర్‌ని గానీ, లేకపోతే మన ఏపీలోనే ఉన్న వాళ్ళనే వేజెస్‌ని ఇచ్చి, వాళ్ళకంటూ కొన్ని జాబ్స్ అని, ప్రొఫైల్స్ అని క్రియేట్ చేస్తే బావుంటుంది. అలాగే మన ఇండస్ట్రీస్‌ని ఇంకా ఎక్కువ రాబట్టుకోవడానికి వాళ్ళకి కావాల్సిన పవర్ సప్లై గానీ, ఫండ్స్ గానీ, రెవెన్యూ సిస్టమ్ గానీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. జనరల్‌గా మనకి ఇండస్ట్రీకి మనం ఏదైనా పెడితేనే అది మళ్ళీ మనకు తిరిగి ఏదోటి ఇస్తుందనే ఆలోచన మనకుండాలి. జనరల్‌గా ఏమవుతుందంటే ఇండస్ట్రీ పెట్టడానికి ఒక 1, 2 ఇయర్స్ కష్టపడి ఆ ఇండస్ట్రీ ఓనరో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ సీఈఓ ఎవరైనా దాన్ని డెవలప్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకపోవడం వల్ల మళ్ళీ అది ఎత్తేయడమో, లేకపోతే గవర్నమెంట్ ఒప్పుకోకపోవడం వల్ల ఆ సైట్‌ని మళ్ళీ డెవలప్ చేయడం ఇలాంటివన్నీ దగ్గరలోకి రావడం వల్ల వచ్చిన కంపెనీస్ కూడా బ్యాక్‌కెళ్ళిపోతున్నాయనమాట. సో, అలాంటి ఇష్యూస్ లేకుండా రోడ్స్, ఎయిర్‌వేస్, వాటర్ వేస్ ఇవన్నీ డెవలప్ చేస్తూ, అలాగే కావాల్సిన ఎలక్ట్రిసిటీని కూడా డెవలప్ చేస్తూ, ఇంకా ఇండస్ట్రీస్‌కి ఆఫర్స్ ఇస్తూ, వాళ్ళకి ఇంకా ఏమేమి కావాలో చూసుకొని వాళ్ళని రప్పించి, మన సైడ్ నుంచి వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళకే ఎక్కువగా జాబ్స్ అవి సర్క్యులేట్ చేస్తూ, ఇంకా డెవలప్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ఎలాంటి ఇండస్ట్రీస్ అంటే మేజర్‌గా మనకి ఇంటర్నెట్, అలాగే టెలికామ్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లైక్ కార్స్, బైక్స్ ఇవి. అలాగే మనకి మొబైల్ ఇండస్ట్రీస్ లైక్ మొబైల్స్, ల్యాప్‌టాప్స్ ఇవన్నీ గూడా మ్యానుఫ్యాక్చర్ చేసేవి. అలాగే టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ గూడా ఆంధ్రాలో చాలా తక్కువ ఉన్నాయి. ప్లేసెస్ అయితే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అయితే ఉంది. కానీ కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, ఆ గవర్నమెంట్ వాళ్ళకిచ్చే ఫండ్స్‌ని త్వరగా రిలీజ్ చేయడం గాని ఇలాంటివన్నీ చేస్తే మనం అందరం బావుంటామని అనుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీస్‌తో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గూడా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఆల్రెడీ రోడ్స్ ఇవన్నీ కవర్ చేశాను. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు మనం ఒక క్యాపిటల్ ఫార్మ్ అయిన తర్వాత మనం ఐటీ ఇండస్ట్రీస్ లైక్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అవి డెవలప్ చేస్తే, అప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనాలకి ఇక్కడ ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ లైక్ అపార్ట్మెంట్స్ గానీ, ఇల్లులు గానీ, లేపోతే వాళ్ళు ట్రావెల్ చేయడానికి కావాల్సిన ట్రాన్స్‌పోర్ట్ కానీ, ఈ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ అది కూడా ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి, దానికి కావాల్సిన అన్ని విధాలుగా గవర్నమెంట్ ప్లాన్ చేయాల్సింది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్‌లో మనకి ఎలాంటివొస్తాయంటే ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్‌పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, అలాగే బిజినెస్ సర్వీసెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, టూరిజం, హెల్త్ కేర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీస్. సో, జనరల్‌గా మనకి ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్ ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి టూరిజం ఆల్రెడీ బానే ఉంది. సో, మనకి ఇంకా కొంచెం వెల్ డెవలప్డ్ హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ నేను చెప్పాను కదా! క్యాపిటల్ ఫార్మ్ అయిన తర్వాత మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది టూరిజం అండ్ ఆహ్, టూరిజం సెక్టార్‌లో. సో, జనరల్‌గా మనకి బయట నుంచి కూడా చాలామంది ఏపీ రావాలనుకుంటున్నారు, వస్తున్నారు కూడా. కానీ వాళ్ళు ఇంకా ఎక్కువగా డెవలప్‌మెంట్ అనేది కోరుకుంటున్నారు. జనరల్‌గా మా స్టాటిస్టిక్స్ బట్టి. సో, జనరల్‌గా మనకి కేరళ, తమిళనాడు ఇవన్నిటికన్నా మన స్టేట్‌ని ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి కూడా. లైక్ అరకు, పాడేరు, అలాగే ఆహ్, అలాగే మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇంకా మారేడుమిల్లి ఇవన్నీ కూడా. సో, ఇంకా మనకి బాగా డెవలప్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. సో, ఈ డెవలప్‌మెంట్‌లో మనకి భాగంగానే రోడ్స్ అవి కూడా వస్తాయి. సో, ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ అంతా కూడా ఇందులోనే మిక్స్ అయ్యి ఉంటుంది. స్టోరేజ్ గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను అగ్రికల్చర్ సెక్టార్‌లో. అలాగే కమ్యూనికేషన్‌కి టెలికామ్ ఇండస్ట్రీస్ వస్తే ఇంకా బావుంటుందనుకుంటున్నాను. ఫైనాన్షియల్‌గా మనం చూసినట్టయితే ప్రైవేట్ ఫైనాన్షియల్ సెక్టార్స్ ఎక్కువైపోయినాయనమాట. సో, నేను పబ్లిక్ ఫైనాన్షియల్ సెక్టార్స్ ఎక్కువగా వస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఇంకా ఎక్కువగా వచ్చి డెవలప్ అయితే బావుంటుందనుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ మనకి టాప్‌లోనే ఉంది. సో, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే బిజినెస్ సర్వీసెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ చెప్పాను కదా! సో, పబ్లిక్ సెక్టార్స్ ఎప్పుడైతే మనకి డెవలప్ అవుతుందో అంటే పబ్లిక్ టూరిజం గానీ, పబ్లిక్ హోటల్స్ కానీ, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ గానీ ఎక్కువగా డెవలప్ అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతుంది. సో, అండ్ హెల్త్ కేర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ బానే ఉన్నాయి. కానీ హెల్త్ కేర్‌లో ఇంకా ఫ్రీ హెల్త్ కేర్ నేను గవర్నమెంట్ సైడ్ నుంచి మాట్లాడేటప్పుడు మనకెప్పుడు గూడా 3 కావాలనుకుంటాను. అది ఫుడ్డు, హెల్త్, అలాగే మనం బాగుండడానికి అంటే ఐ మీన్ జాబ్ అది గూడా. సో, మనకి గవర్నమెంట్ ఎలాగో జాబ్స్ విషయంలో ఫెయిల్ అయింది. ఎందుకంటే మనకి ఇండస్ట్రీస్ కానీ, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ అలాంటివి లేవు కాబట్టి
మనకి జాబ్స్ విషయంలో ఫెయిల్ అయింది. ఫుడ్ అయితే రేషన్ అది ఇస్తుంది, బానే ఇస్తుంది. కాకపోతే ఇంకా రేషన్ డబ్బులు ఇవి ఇవ్వకుండా, ఇంకా వాళ్ళకి ఏం కావాలో, ఇంకా రేషన్‌లో ఇంకా ఎలాంటివి కావాలో అలాంటివి ఇస్తే బావుంటుందని అనుకుంటున్నాను. అంటే మనకిస్తుంది రైస్ అయితే ఫ్రీగా ఇస్తుంది. అలాగే కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివన్నీ వస్తుంది. సో, దీంతో పాటు ఆహ్, ధరలు తగ్గించే కాయగూరలు అంటే ఇంకా ఇంకా కొంచెం తక్కువ రేట్‌లో ఉన్న కాయగూరలు, లేకపోతే సామాన్లు మనం బయటికెళ్ళేసరికి తక్కువ రేట్‌లో వచ్చేటట్టుగా అలా మనకు ప్లాన్ చేస్తే ఇంకా బావుంటుందనుకుంటున్నాను. అలాగే మెడికల్‌లో మనకి ఇంకా హాస్పిటల్ బిల్స్ ఇవన్నీ గూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువగా వచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఫోకస్ తగ్గిపోకుండా ఉండటానికి గవర్నమెంట్ హాస్పిటల్ గూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగే నీట్‌నెస్ కానీ, లేకపోతే ఆ సీసీ కెమెరా, సెక్యూరిటీ సిస్టమ్ గానీ ఇవన్నీ గూడా డెవలప్ చేసి, సో, గవర్నమెంట్ హాస్పిటల్‌లు గవర్నమెంట్ రేట్స్‌లో మనకి ప్రొవైడ్ చేస్తే బావుంటుందనుకుంటున్నాను. ఆల్రెడీ మనకి విమ్స్, నిమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా వెల్ డెవలప్డ్‌గా ఉంటే ఇంకా బావుంటుందని అనుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ డాక్టర్స్ కూడా ఇప్పుడు బయటికెళ్ళి ప్రైవేట్‌గా హాస్పిటల్ స్టార్ట్ చేయడం, క్లినిక్ స్టార్ట్ చేయడం. అలాంటి వాళ్ళకి లైసెన్సులు క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నాను. సో, ఇది ఎంతవరకు కరెక్టో మీరు తర్వాత కామెంట్ కూడా చేయండి. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ మనకు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. మూవీ థియేటర్స్ ఇవన్నీ బానే ఉన్నాయి. ఇంకా కొంచెం ఎక్కడెక్కడ ఉన్న మూవీ థియేటర్స్ కాకుండా ఇంకా ఓటీటీలో ఆహ్, ఇంకా మంచి కంటెంట్‌ని ఇచ్చే వాళ్ళని ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ ముందుకెళ్తే బావుంటుందనుకుంటున్నాను. అంటే ఓటీటీలో ఇప్పుడు మూవీ రిలీజ్ చేయాలంటే తెలిసిందే కదా మీకు. యూట్యూబ్ లాంటివైతే ఫ్రీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. కానీ ఇన్‌కమ్ జనరేట్ చేసే వాళ్ళ కోసం, లేకపోతే కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళ కోసం గవర్నమెంటే కొత్తగా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటివి తీసుకొచ్చి వాళ్ళకి యాక్టింగ్, తర్వాత కెమెరా స్కిల్ సెటప్ ఇలాంటివన్నీ నేర్పించే అంటే స్కూల్స్ లాంటివి పెడితే ఇంకా బావుంటదనుకుంటున్నాను. అలాగే మన మన కాలేజెస్‌లోనే డైరెక్ట్‌గా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సెస్ గాని డైరెక్ట్‌గా మనం తీసుకున్నట్టయితే అంటే చాలామంది ఏమవుతుందంటే కాలేజ్ అయిపోయిన తర్వాత సెపరేట్ క్లాసెస్ అవి జాయిన్ అవ్వడం, సెపరేట్ కోర్సెస్ నేర్చుకోవడం, లేకపోతే సెపరేట్‌గా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్‌లో జాయిన్ అవ్వడం కాకుండా గవర్నమెంటే డైరెక్ట్‌గా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్స్‌ని డైరెక్ట్ కాలేజ్‌తో మ్యాండేటరీగా చేస్తే బావుంటదని అనుకుంటున్నాను. అలాగే మ్యాండేటరీగా చేస్తే అప్పుడు డెఫినిట్‌గా స్కిల్స్ అవి నేర్చుకుంటారు. ఇప్పుడు జనరల్‌గా ఏం జరుగుతుందంటే స్టూడెంట్‌ని ఇంటర్న్‌షిప్ అది తీసుకోవడం, లేకపోతే ఫ్రెషర్‌గా ఒక జాబ్ ఇచ్చి, తక్కువ సాలరీతో జాబ్ ఇచ్చి, ఆ జాబ్‌కొచ్చిన తర్వాత వాళ్ళు స్కిల్స్ ఏమైనా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఆల్రెడీ కాలేజ్‌లోనే వాళ్ళు స్కిల్స్ అవి నేర్చుకొని, తర్వాత జాబ్ ఇంటర్వ్యూలో వాళ్ళు క్రాక్ అయ్యి, అలా వస్తే బావుంటుందని నేను ఈ సజెషన్ ఇచ్చాను. లేదా మన స్టేట్‌కి ఇంకా ఏమైనా పాయింట్స్ లాంటివి కావాలని మీరు అనుకున్నట్టయితే, డెఫినిట్‌గా మీరు కిందన కామెంట్ చేయండి. మనం దాని గురించి ముందు వీడియోలో ఇంకా డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ. బాయ్.